ప్రైవేటైజేషన్ కాదు. రెండోది యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మూడోది మీరు తెచ్చిన ఫీజులే మీరే సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకొచ్చి 133 జీవో తెచ్చి 107, 108 జీవోలు తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసి ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ఎన్ఆర్ఐ కోటిని తెచ్చిన ఘనత కూడా మీదే. అటువంటిప్పుడు మీకు వచ్చిన నష్టం ఏందో మాకు అర్థం కావట్లేదు. టెండర్ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పేదలకు కూడా 70% ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు 25 లక్షల దాకా కూడా అందిస్తామని చెప్పాము. ఇవాళ ఇటువంటి నేపథ్యంలో అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. పోనీ వెళ్తున్నప్పుడు ఒక్కసారన్నా వాస్తవాలు తెలుసుకొని వెళ్ళాలన్న కనీస జ్ఞానం కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉన్నట్టు అనిపించట్లా. అక్కడ 500 కోట్ల మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చామని మాట్లాడుతూ ఉంటారు. 500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 4 ఏళ్లలో మీరు చేసిన నిర్మాణం ఎంతయ్యా, పెట్టిన ఖర్చు ఎంతయ్యా అంటే 10,70,00,000 మాత్రమే. 10,70,00,000 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13.5 కోట్లు మంజూరు చేసి బకాయిలు చెల్లించడమే కాకుండా సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి వాళ్ళ పీపీపీ మోడ్లో కాలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది.